మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఆవేదన ఎవరి కోసం? దేవుని యొక్క ఆవేదన ఎవరి కోసం అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. మనం చూస్తే కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 8వ వచనం 13వ వాక్యాన్ని మనం చూద్దాం. 8-13 వాక్యాలు మనం చూద్దాం. 81వ కీర్తన. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 13వ వాక్యములో కూడా అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంతో మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన దేవుడైనటువంటి మన చూస్తే యేసయ్య ఎంతో ఇష్టముగా ప్రేమతో తన పోలికలో తన స్వారూప్యంలో మనుషులను తన అరచేతిలో చెక్కుకొని తయారు చేశారు. మన దేవుడైనటువంటి యేసయ్య ఎంతో ఇష్టపూర్వకంగా మనల్ని తన పోలికలో అంటే మానవుని తన స్వారూప్యములో రూపించుకున్నారు. తన అరచేతిలో చెక్కుకున్నాడు మానవుల్ని. ఆదిలో దేవుడు చాలా వారిని చూసి ఆనందపడ్డాడు. ఏదెనులో వారి ఆరాధన ఎంతో ఉన్నతంగా జరిగింది. వారి ఆరాధన ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. తన బిడ్డలు తనను ఆరాధిస్తుంటే దేవుడు ఆనందపడ్డాడు. ఒక దుర్గమును స్థాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో ఉన్నతమైనటువంటి ఆరాధన వాళ్ళు జరిగిస్తూ వచ్చారు. దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు. అందుకని దేవుడు ప్రతిరోజు చల్లపూట వారి దగ్గరికి వచ్చి వాళ్ళతో సంవాదిస్తూ, వాళ్ళు దేవుడు కలిసి సహవాసం చేస్తూ, తన బిడ్డలతో ప్రతిరోజు దేవుడు చక్కగా సహవాసం చేస్తూ, వారితో ఆడుకుంటూ, వారి మంచి చెడ్డలు చూసుకుంటూ దేవుడు ఆనందించేవాడు. వాళ్ళు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు దేవుని మహిమపరుస్తూ జీవిస్తూ మహిమలో జీవిస్తున్నారు. వాళ్ళు దేవుని యొక్క కృపలో జీవిస్తున్నారు. వాళ్ళు దేవుని యొక్క దయలో జీవిస్తున్నారు అన్నమాట. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి మధ్యకు వచ్చి తన బిడ్డలతో ఆడుకుంటూ ఉండేవాడు. ఈరోజు మన బిడ్డలతో మనం ఏం చేస్తామంటే, చిన్నవారిగా ఉన్నప్పుడు అందరము ఆడుకున్న వాళ్ళమే. ఆడుకోలేదు ఎవరు? ఆడుకున్నాం. అలానే దేవుడు కూడా తన బిడ్డలతో ఏదైనా వనంలో ప్రతి చల్లపూట వచ్చి వారితో ముచ్చటించి వారిని ఆడుతూ వారు మహిమపరుస్తుంటే, దేవుణ్ణి ఆరాధిస్తుంటే చాలా ఆనందపడేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా కాలక్రమేణా దేవుని అందమైన మానవ సృష్టిని పతనం చేయాలని శత్రువైన సైతానుడు ఇక చూసి ఓర్వలేక వాడి యొక్క దుష్ప్రయత్నాలు చేయటం ప్రారంభించాడు. ప్రతిరోజు ఏదేను వనము బయట నిలబడి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు సమయం దొరుకుతుందని వారిని పాపములో పడివేయాలి, వారిని పతనం చేయాలి, దేవుని సృష్టి అయినటువంటి మానవుడిని నాశనం చేయాలి అని సైతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అలాగే వారిని పతనం చేయాలని, పాపంలో వారిని ముంచివేయాలని సాతానుడు ఆది దంపతులైన వారిని దేవునికి విరోధమైన పని చేయించి దేవునికి దూరం చేయాలనుకున్నాడు. మనం అంటాం కదా, వాళ్ళ వేలుతో వాళ్ళ కంటినే పొడవాలనే ఒక దుష్ట ఆలోచన అపవాదిది. వారితోనే పాపం చేయించి వారిని దేవునికి దూరం చేయాలని సైతానుడు పెద్ద ప్లాన్ వేశాడు అన్నమాట. మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకనే వారిని పాపపత్రంలోనికి నెట్టివేయాలని చూశాడు. వారు దేవుని మాటలను మర్చిపోయి మధ్యలో వచ్చినటువంటి ముక్కు ముఖం తెలియని వాడి మాటలను నమ్మారు. వాళ్ళు అవ్వా దేవుని మాటలు మర్చిపోయి, అసలు ఎన్నడూ పరిచయం లేని వ్యక్తి సడన్గా వచ్చి ఏవో మాయ మాటలు చెప్తే ఆ ముక్కు ముఖం తెలియని వాడి మాటలు నమ్మి మోసపోయారు. ఏం చేశారట? నమ్మి మోసపోయారు. పాపము శాపము తెచ్చుకొని నశించిపోయే జీవితంలోనికి, మరణంలోనికి త్రోసివేయబడ్డారు. ఆ మరణానికి పాత్రులయ్యారు. ఎవరి వల్లట? సాతానుడి వల్ల. ఎవరి మాటలు నమ్మారు? సాతానుడి మాటలు. దేవుడు తన పోలికలు సృష్టించుకుంటే
వారి తండ్రి అయిన దేవుని మాట వినకుండా మధ్యలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి వాడు సడన్గా పరిచయం అయితే వాడి మాటలు నమ్మి, ఆ అబద్ధపు మాటలు నమ్మి పాపాన్ని శాపాన్ని తెచ్చుకొని మరణానికి పాత్రులయ్యారు, శాపంలోనికి నెట్టివేయబడ్డారు. వాళ్ళ కళ్ళతో వాళ్ళ వేళ్ళతో వాళ్ళ కంటిని పొడిచేటట్లు చేశాడు అపవాది. అందుకని దేవుడు ఆవేదన పడుతున్నాడు, దేవుడు ఆవేదన చెందాడు. మనం చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం అనుకుంటాను, ఆదికాండం 6వ అధ్యాయం, దేవుని యొక్క ఆవేదన మనకు అక్కడ కనబడుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం, నరులు భూమి మీద విస్తరించనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై, పుట్టినోట్లో ఏముంది, శారీరులు, నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీలు తర్వాత ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. దేవుని ఆవేదన. ఎవరి ఆవేదన అండి? ఎవరి ఆవేదన ప్రణయ్? తండ్రి మాట వినకపోతే ఎవరికి ఆవేదన అంట? తండ్రికి తల్లికి ఆవేదన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ దేవుని ఆవేదన, తమ పిల్లలు చెడిపోయారు, అందుకని ఆవేదన చెందుతున్నాడు. మధ్యలో వచ్చినటువంటి ముక్కు మొఖం తెలియని వ్యక్తి మాటలు నమ్మి మోసపోయారు, పాపములోనికి నెట్టివేయబడ్డారు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుణ్ణి మనం నొప్పిస్తున్నామా? మందిరానికి వస్తూ దేవుణ్ణి అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే దేవుడు బాధ పెడుతున్నామా ఆయన్ని? మన మంచి క్రియల చేత ఆనందపరుస్తున్నామా? మన పరిస్థితులు, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? మన భక్తి జీవితం ఎలా ఉంది? ప్రతి దినచర్యలో మనం ఏం చేస్తున్నాం? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాం? దేవుణ్ణి ఆనందపరుస్తున్నామా? అపవాదిని ఆనందపరుస్తున్నామా? అపవాది మన క్రియలు చూసి, నీ బిడ్డలు అన్నావు కదా, వీళ్ళ బ్రతుకులు చూడ ఎలా ఉన్నాయో, నీకు వ్యతిరేకంగా ఉన్నాయి, వాళ్ళు నాకు లోబడ్డారని దేవుని ముందట వాడు ఏలనగా మాట్లాడేటట్లు మనం అవకాశం ఇస్తున్నామా? నా సంఘమా, ఈరోజు మన జీవితాల్ని మార్పులోనికి తీసుకొని రావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట వినిన ఎడల, అయ్యో అంటున్నాడు ప్రభు కూడా, నా మాట వినిన ఎడల ఎంత మేలు, ఉపయోగకరం, దీవెనకరం, ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్లాలని ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ వారు ఆయన మాట వినే పరిస్థితిలో లేకుండా ఉన్నారు. అలాగే మనం చూస్తే ఈ రోజుల్లో మగ పిల్లలైనా ఆడపిల్లలైనా కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తును ఉన్నతంగా చూడాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. వారిని ఉన్నత స్థానములో చూడాలని, తమ బిడ్డలు ఉండాలని అమ్మానాన్నలు ఏం చేస్తున్నారంటే కోరుకుంటూ ఆశపడుతున్నారు. కానీ వీళ్ళేమో
వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ అపవాదిలాగా మధ్యలో వచ్చి, ఎవరట? అపవాదిలాగా మధ్యలో వచ్చి పరిచయమైనటువంటి ఆ అబ్బాయిల మాటలు, అమ్మాయిల మాటలు నమ్మి పాడైపోతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చేసుకోవట్లేదా? ఎన్ని చూడటం లేదు మనం? కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు ఒక మంచి స్థానం ఇవ్వాలని, వారిని ఒక ఉన్నత స్థానంలో చూడాలని తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని కష్టమైన, కన్నీళ్ళైనా, బాధ అయినా, లేమైనా, దరిద్రత అయినా, ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటిని దిగమింగుకొని నా బిడ్డలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని చదివిస్తూ డబ్బులు ఖర్చు చేస్తుంటే వీళ్ళకేమో ఇది అర్థం కాకుండా మదమెక్కిన మనసుతో, తలపొగరుతో తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ముక్కు ముఖం తెలియని అపవాది లాంటి అబ్బాయిలు, అమ్మాయిలు పరిచయం కాగానే వారి మాటలు నమ్మి పాడైపోతూ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. నేను వాణ్ణి ప్రేమించాను, వీణ్ణి ప్రేమించాను, ఆమెను ప్రేమించానని తల్లిదండ్రుల మీద పెంచిన నేరానికి మా తల్లిదండ్రుల ద్వారానే మాకు ప్రాణహాని ఉందని కేసులు పెడుతూ తల్లిదండ్రులను స్టేషన్లకి ఈడుస్తున్నటువంటి దుర్మార్గులైన కుమార్తెలు, కుమారులు కోకొల్లలుగా ఉన్నారా లేరా? అక్కగారు ఉన్నారా లేరా? తల్లిదండ్రులకు శోకాన్ని మిగిలిస్తున్నారు. అరే, నిన్ను ప్రాణహాని ఉందని కేసు పెట్టావే, నీకు ప్రాణహాని చేసే వాళ్ళైతే నీ బుట్టగానే నీ పిసికి చంపేయలేకపోయారా? పెద్దయ్య ఏదో ఉద్ధరిస్తారని తల్లిదండ్రులు ఆశపడుతుంటే, పెద్దయ్య గుండెల మీద తన్నుతుంటే తల్లిదండ్రుల యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క బాధ, పైగా అపవాది మాటలేని అవ్వ ఆదాము మోసపోయినట్లుగా ఇన్ని రోజులు పెంచి కావాలన్నది ఇప్పించి కోరుకున్న దాన్ని ఇచ్చి వారికి ఏదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా చూసుకుంటూ ప్రేమగా అల్లాడిపోయిన తల్లిదండ్రుల మీద ఆఖరికి ఏ కేసట? ప్రాణహాని ఉంది. ఎవరి మాటలు నమ్ముతున్నారు? అసలు పరిచయం లేనివాడు, ముక్కు ముఖం తెలియనివాడు సడన్గా వస్తే వాడి మాటలు నమ్మి జీవితాల్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నటువంటి యవనస్తులు, యవనరాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల బాధ, మనకు మానవులమైన మనకే మన పిల్లలు పాడైపోతే ఇంత ఆవేదన ఉంటే, మనల్ని సృష్టించుకొని మన కొరకు ఈ భూమి మీదకి నరవతారిగా దిగి వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మేకులతో గుచ్చబడి, ముళ్ళ కిరీటం తలలో పెట్టబడి, ప్రక్కలో బల్లెపోటు, అరికాల్లో మేకులు, ఇలా చిత్రవద అనుభవించి ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడే ఆ పరమ తండ్రికి ఇంకెంత ఆవేదన ఉంటుంది? భౌతిక సంబంధమైన తల్లిదండ్రులకు మనకే మన పిల్లలు మన మాట వినటం లేదని అయ్యో అని ఆవేదన చెందుతున్నామే. ఈరోజు ఆయన పిల్లలమైన మనము, సంఘమైన మనము దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ అపవాది మాటలు వింటూ సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, సజీవుడైన యేసయ్యను మధ్యలోనే ఆయన చెయ్యి విడిచిపెట్టి అపవాదితో సంబంధం పెంచుకొని అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క కార్యాలు, అపవాది యొక్క కోరికలు నెరవేర్చుతూ దేవునికి వ్యతిరేకంగా నిలబడుతుంటే, అయ్యో నా బిడ్డలు అంధత్వంలో, పాపములో, శాపములో నెట్టివేయబడి ఆ నరక కూపానికి పాత్రులవుతున్నారు, వారు ఎలా బయటికి రావాలి అని మన కోసరం ఆయన తను ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని విమోచించి కొన్నాడు. మరలా సంఘము తప్పిపోకుండా, విశ్వాసులు తప్పిపోకుండా ఆయన సేవకులను భూమి మీద ఏర్పరచుకొని వారి ద్వారా తన సంఘములో విశ్వాసులను పవిత్ర ప్రవర్తన కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడే. అయినా దేవునికి మీరు ఆవేదన కలిగిస్తున్నారేమో. ఈరోజు మారు మనసు పొందాలి, దేవుని ఆనందపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యోబు వలె మనం దేవుని ఆనందపరచాలి. మనల్ని చూసి దేవుడు గర్వంగా మాట్లాడాలి. హల్లెలూయా. మన పిల్లలు మంచి ప్రవర్తన కలిగి, మంచి సాక్ష్యం కలిగి గ్రామంలో ఉంటే మనకెంత గర్వకారణంగా, ఎంత డిగ్నిఫైడ్గా తలెత్తుకొని మనం తిరగమా? తల దించుకొని తిరుగుతామా? పలానోళ్ళ బిడ్డలు మంచివాళ్ళు,
తల్లిదండ్రుల పెంపకంలో మంచిగా పెరిగారు, ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు, వాళ్ళలో ఏ మచ్చ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళని అన్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది. దేవునికి కూడా అదే ఆనందాన్ని మనం కలగచేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి ఏదో చెప్తే మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టే అవిశ్వాసులుగా మనము ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎందుకంటే తల్లిదండ్రులకు ఏం కలుగుతుందట? ఆవేదన. పరమ తండ్రికి ఏం కలిగిందట? ఆవేదన. దేవుని యొక్క ఆవేదన. ఆయన పిల్లలు పాడైపోతున్నారు. నా మాట వినిన ఎడల ఎంత మేలు. నా మాట వినటం లేదే, ప్రేమగా చెప్తే వినటం లేదే. 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, కేవలం నరమాత్రులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకొని వదిలేస్తున్నాడట. లేకపోతే ఆయన శ్వాస విడితే మనం జాడ పత్త కూడా భూమి పునాదులే వణుకుతున్నాయట ఆయన శ్వాస విడిస్తే. హల్లెలూయా. నరమాత్రులమై ఉన్నామని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని మారుతారని అవకాశాల మీద అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇంకా మారకపోతే ఎట్లా? ఇంకా బుద్ధి మార్చుకోకపోతే ఎట్లా? సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యాన్ని గ్రహించకుండా ఇంకా లోక సంబంధమైనటువంటి ఆశలకు ఈడవబడితే ఎలా? హల్లెలూయా. మన కుమార్తెలో కుమారులో లోక సంబంధమైన మత్తుల్లో పడిపోతే ఆవేదన కలిగి వారు విడిపించబడటం ఎలా అని గుండెల అవిసేలా ఏడుస్తున్నావే. ఈరోజు దేవుడు మనల్ని కొన్నాడు, ఆయన ఎంత ఆవేదన చెందాలి. హల్లెలూయా. మన కొరకు ఈ భూమిని సృష్టించాడు. ఎవరి కొరకట? భూమి ఆకాశములు ఎంత పెద్దవి. ఈరోజు మనం పాలకిలో నేర్చుకున్నాం. ఈ విశాలమైన ఇంత పెద్ద సృష్టిలో మానవుడు ఎంత? ఒక బుడ్డోడు. అయినా కూడా వాటన్నిటి మీద దేవుడు ఏమిచ్చాడట? అధికారం ఇచ్చాడు. సముద్రాలు వాని పాదముల కింద, అందులోని జలచరములన్నిటిని కూడా వాని పాదముల కింద ఉంచాడట, లోబరిచాడట. ఇలాంటి ఒక గొప్ప ఔన్నత్యాన్ని మనకు అనుగ్రహిస్తే దేవుడు, ఆ దేవుణ్ణి మర్చిపోయి సృష్టికర్తను మరిచి ఈ సృష్టిని పూజిస్తూ దేవునికి ఎంతో దుఃఖం కలగజేస్తున్నారు మానవులు. క్రైస్తవులు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. సృష్టికర్త యేసయ్య, నిజమైన దేవుడు యేసయ్య, ఆయన మార్గం, ఆయనే సత్యం అని తెలుసుకొని కూడా ఇంకా సృష్టిలోని వాటిని పూజిస్తున్న అంధభక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎవరటెళ్ళు? అంధభక్తులు. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 33వ వాక్యం. 2 సమూయేలు గ్రంథం 18:33 చూద్దాం. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికెక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని కేకలు వేయిచు, అయ్యో కుమారుడా, నీకు బదులుగా, మనకు బదులుగా ఎవరు చనిపోయారట? మనం చనిపోయే స్థానంలో ఎవరు చనిపోయారట? యేసయ్య చనిపోయాడు. మనల్ని బ్రతికించాడు ఆయన చనిపోయి. అయ్యో నా కుమారుడా, నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును. తండ్రి ఆవేదన. ఏ ఆవేదన అంట? తండ్రి ఆవేదన. హల్లెలూయా. తండ్రి యొక్క ఆవేదన గ్రహిస్తున్నామా? తెలుసుకుంటున్నామా? విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నామా? తల్లిదండ్రులు ఎప్పుడు మన మేలునే కోరుకుంటారు. బయట ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి. కొద్దిగా సౌండ్ పెడితేనేమో రీసౌండ్ వస్తుంది. ఒక గొట్టం కొనుక్కొచ్చి పెడదాం ఈసారి, ఊరంతా వినపడేటట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. 800 అయినా 1000 అయినా కొందాం. ఎవరికైనా మారు మనసు వచ్చి ఇప్పించేటట్టు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏంటంటే తల్లిదండ్రులకు ఆవేదన కలిగిస్తున్నా. అయ్యో అబ్షాలోమా, దుర్మార్గుడైనా కూడా కుమారుణ్ణి క్షమించాలి. దుర్మార్గులమైన మానవులమైన మనందరినీ కూడా ఆయన కరుణించాడు, క్షమించాడు. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళం మనం? మంచి వాళ్ళమా? ఇప్పుడు కాదు, ఒకప్పుడు. యేసు మనల్ని రక్షించకముందు మనం ఎలాంటి వాళ్ళం? చెడ్డవాళ్ళం, క్రూరులం, పాప స్వభావాలతో పేట్రేగిపోయిన వాళ్ళం. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకనే నా దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని బ్రతికించాడు. మన స్థానములో ఆయన చనిపోయాడు. తండ్రి ఆవేదన, ఎవరి ఆవేదన? ఆ తండ్రి ఆవేదన, పరమ తండ్రి ఆవేదన. అయ్యో నా మాట వినిన ఎడల ఎంతో మేలు కదా వీళ్ళకి, వీళ్ళు వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ చెప్పుడు మాటలు విని దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏ మాటలు వినంట? చెప్పుడు మాటలు విని. చెప్పుడు మాటలు చాలామంది చెవులు చాటంతా చాపుతారు, ఏనుగు చెవులు అంత చాపుతారు. చెప్పుడు మాటలు ఇంత పొడుగు చాపుకొని అక్కడనే కూర్చుంటారు. సమయం తెలియదు, ఏమీ తెలియదు. కాసేపు వాక్యం వినటానికి మాత్రం కష్టం అవుతుంది. చెప్పుడు మాటలు విని ఏమైపోయారట? చెడిపోయారు. అది జరుగుద్ది, ఇది జరుగుద్దని ఆ చెప్పుడు మాటలకు లోనై ఎన్నో వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు చేసి ఐగుప్తులో నుంచి, బానిసత్వంలోంచి, పాపంలో నుంచి, లోకంలో నుంచి విడిపించిన ఆ సర్వశక్తి కలిగిన, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మరిచి ముక్కు ముఖం తెలియని ఆ మిశ్రిత జనాంగం మాటలు విని వాళ్ళు నాశనమైపోయారు, వాళ్ళు పతనమైపోతున్నారు. వీళ్ళు నా మాట వినటం లేదేంటి? ఒక్క దెబ్బ కొడితే ఒక్కడు బతకడు, కానీ నరమాత్రులై జ్ఞాపకం చేసుకొని వదిలేస్తున్నాడు. ఈరోజు మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి మనం బ్రతికిలేమో, కేవలం ఆయన కృపను బట్టే అన్నీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనుకో, మనం ఒక్క క్షణం కూడా బతకం. అసలు బకెట్ దన్నటమే, అంతేనా? మిశ్రిత జనాంగం మాటలు విన్నారు. నువ్వెవరు మాటలు వింటున్నావు? నువ్వెవరు మాటలు వింటున్నావు? చెయ్యి చూసే మాటలు ఎవరు వింటున్నావా? అంతరాలేసి వాళ్ళ మాటలు వింటున్నావా? సోదె చెప్పే వాళ్ళ మాటలు వింటున్నావా? దయ్యం పట్టిందని శకునం చెప్పేదాని దగ్గరికి వెళ్తున్నావు సౌలు వెళ్ళినట్టుగా? ఎవరి మాటలని వెళ్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? ఏం చేయగలుగుతున్నావు నువ్వు? హల్లెలూయా, హల్లెలూయా. లోక సంబంధమైనవి, లోక సంబంధుల మాటలు విని అన్నీ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఈరోజు మంచిది కాదంటే వెనుదిరిగిపోతున్నావా? ఇవన్నీ ఏ మాటలంట? చెప్పుడు మాటలు. ఏ మాటలండి? చెప్పుడు మాటలు. చెప్పుడు మాటలు విని చెడిపోతున్నారు. హల్లెలూయా. ఆదికాండంలో దేవుడు నరుణ్ణి తయారు చేసి అధికారం ఇచ్చిన తర్వాత ఈ సృష్టి అంతా చాలా మంచిది ఉంది అని చూచాడు. ఈ మంచి సృష్టిని లోక సంబంధమైన కోరికలతో మానవుడు కొన్ని పెట్టుకొని వాళ్ళు బాగుపడడానికి మంచి చెడ్డ అని దేవుని యొక్క సృష్టికి పేరు పెట్టాడు మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అవన్నీ పాటిస్తే తుమ్మితే బయటికి పోను, ఏడిస్తే బయటికి పోను, విధవరాలు వస్తే బయటికి పోను, ఇట్లాంటి వాళ్ళు క్రైస్తవులు కాదు. ఏది పట్టించుకొని వాడే క్రైస్తవుడు. యేసు మనకు తోడుండగా మనకి ఏమీ కాదు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మిశ్రిత జనాంగం మాటలు మీరు వినొద్దు. వింటే కథమే. ఇంకా మనం చూస్తే యూదా పత్రిక 11వ వచనం, యూదా పత్రిక 11వ వచనం. వారు కయీను నడిచిన మార్గములో నడిచిరి, వారు బిలాము నడిచిన, అయ్యో వారు కయీను నడిచిన ఏ మార్గం అంటది? కయీను మార్గం. కయీను మార్గంలో ఏముంది? పాపం ఉంది, నరహత్య ఉంది, అసూయ ఉంది, కుళ్ళుంది. క్రైస్తవురాలువై ఇతరులని వారవలేకపోతున్నావా? కొంతమంది అస్సలు వారవలేను. నీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, మరి పేరుకి చేర్చుకొస్తారు. యువతల వాళ్ళ మేలు వాళ్ళు బాగుపడుతుంటే తట్టుకోలేరు, వాళ్ళ బిడ్డలు బాగుపడుతుంటే తట్టుకోలేరు, నిప్పులు పోసుకుంటా ఉంటారు. వాళ్ళు క్రైస్తవులే కాదు. వాళ్ళు ఎవరి మార్గం అంట? కయ్యోను మార్గస్తులు అన్నమాట. తమ్ముడు, సొంత తమ్ముడు వర్ధిల్లితే వారవలేని ఒక దుష్టుడు కయ్యను. చంపేశాడు సొంత తమ్ముడిని.
హల్లెలూయా. అయ్యో, వీళ్ళు కయ్యను నడిచిన మార్గంలో నడిచిరే, బహుమానం పొందవలనని, బహుమానం పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలు ఆత్రుముగా పరిగెత్తారట. ఎలా పరిగెత్తారట? ఆత్రుముగా. బిలాము ఎలా బిలాము ఎలా పరిగెత్తాడట? బహుమానం కొరకు ఆత్రుముగా పరిగెత్తాడు. కొరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. మీరు తమ్మును తాము నిర్భయముగా దొంగ మెట్టలుగా. ఏ మార్గం? కయ్యను మార్గం నరహత్య. తర్వాత బిలాము మార్గం బహుమతులు. చీరలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామంటే పరుగులే పరుగులు. హల్లెలూయా. ఏంటంట? పరుగులే పరుగులు. బహుమానాలు మనకు అవసరం లేదండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించే వ్యక్తిని పంపించాలి. ఆమేన్. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన పంపించాలి బహుమానం. మనం బహుమానాల కోసం ఎవరో ఆశపడితే, బాలాకు లాంటి వాళ్ళు ఆశ పెడితే మనం పరుగులెత్తే వారిగా మనము ఉండకూడదు. అర్థమవుతుందా? బాలాకు ఏం చేశాడట? బిలాముకి, అయ్యా నీకు ఇంటెడు బంగారం ఇస్తా అన్నాడట. ఎంత? ఇంటెడు బంగారం ఇస్తా, నువ్వు ఆ సంఘాన్ని శపించమన్నాడంట. చెప్పించు, ఆ సంఘం నాశనం కావాలని చెప్పమన్నాడు. అంతే మన భాషలో. ఆ సంఘం నాశనం అయిపోవాలని శపించమన్నాడట. హల్లెలూయా. బహుమానాలు. హల్లెలూయా. ఈ మధ్య పాస్టర్లు కొత్తవి పెట్టారు, పింఛన్లు. ఏంటిదంట? సహాయం చేయి. కుడి చేయి చేసింది ఎడమ చేయి తెలియకుండా సహాయం చేయి, దేవుడు మెచ్చుతాడు. 500 పింఛన్ ఇచ్చే 100 రూపాయలు విధవరాలు కాడ నొక్కి అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు, పరలోకానికి పోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉంటారా? అయ్యా, మనం కుడి చేయితో చేసింది ఎడమ చేయికి తెలియకూడదు. నీకు చెయ్యాలని ఉంటే చెయ్యి. 10 అయినా 5 అయినా ఏదైనా కూడా దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చేదిగా ఉండాలి. బిలాము పరుగులెత్తినట్టుగా దేనికోసము మనం పరుగులు తీస్తే రేపు పరలోకంలో మనం ఉండం. ఇంటెడు బంగారం ఇస్తానన్నాడు. ఎంత బంగారం? ఇంటెడు బంగారం. తీసుకుపోదురా, ఇప్పుడే ఇస్తాను. అయితే నువ్వు వాళ్ళని శపించాలి. హల్లెలూయా. ఏ మార్గం అదట? బిలాము యొక్క మార్గం. బహుమతుల కోసం ఆతురముగా పరిగెత్తాడు. ఆతురముగా కంగారుగా పరుగులెత్తాడు. దేవుడు వద్దురా నాయనా అని ఎన్నోసార్లు చెప్పాడు. గాడిదతో కూడా బుద్ధి చెప్పించాడు. దేంతోనంట? గాడిదతో కూడా బుద్ధి చెప్పించిన బుద్ధి మారలేదు, వంకర బుద్ధి. ఆఖరికి కుక్క సాగు వచ్చాడు. చెప్పుడు మాటలు విని బిలాము కూడా చెడిపోయారు, ప్రజలు కూడా చెడిపోయారు. ఈరోజు సైతానుడు మన ముందు ఎన్నో ఎర్రలు వేస్తాడు. చేపను పట్టాలంటే ఏం చేస్తారమ్మా చెప్పండి? దుర్గమ్మ గారు, రాములమ్మ గారు ఎర్ర మట్టి దోమి ఆ ఎర్రను చంపి ఆ ఎర్రని గాలానికి గుచ్చి ఆ చేపను చంపడానికి ఏమేస్తారట? ఎర్రను. నిజానికి సముద్రంలో చేపకి ఎంతో ఆహారం లేదా చెప్పండి? ఉంది. చెరువులో ఆహారం లేదా? దాని పిచ్చి కాకపోతే ఎర్రగనపడగానే వచ్చి దాన్ని పట్టుకోవటం దాని అవివేకం కాదు. దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వాదాలు లేవా? ఎన్నో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలా అపవాది వేసే వెరలకు పడిపోతూ లోనవుతూ దేవుని ఆశీర్వాదాన్ని, బహుమతులను పోగొట్టుకుంటున్నారు. పాపం చేయటానికి అవకాశం ఉన్నా కూడా యవ్వనస్తుడు, నిండు యవ్వనస్తుడు, రూపవంతుడు, సుందరుడట, అయినా కూడా పాపాన్ని తన పాదముల కింద అగత్పాతాలానికి తొక్కి పారిపోయాడు. ఆమేన్. ఈరోజు పాపం లేకున్నా కూడా కల్పించుకొని పాపం చేస్తున్నారు క్రైస్తవులు. అలా పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు కాబట్టి ఐగుప్తు దేశాన్ని చక్రం శాసించే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ స్థితి మనకు పెట్టాడు, కానీ దాన్ని మనం అందుకోకుండా అపవాది వేసే ఎర్రలకు, చిన్న చిన్న ఎర్రలకు
ఆశపడుతూ పాపం చేస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోకుండా పోతున్నారు సంఘస్థులు. అందుకనే దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా మనం ఉండకూడదు. అయ్యో, వారు కయ్యను నడిచిన మార్గములో నడిచారు. మత్తయి సువార్త. అయ్యో అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తైదా, మీ మధ్యను చెయ్యబడిన అద్భుతములు తూరు సీదోను వారి యొక్క పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. దేవుని యేసయ్య ఆవేదన ఏంటంట? మారని యొక్క ప్రజలు, ఎన్నో అద్భుతాలు చేశాడు వారి జీవితాల్లో, ఎన్నో కార్యాలు చేశాడు వారి జీవితాల్లో, ఎన్నో సూచక్రియలు చేశాడు వారి జీవితాల్లో, అయినా వారి బతుకులు మార్చుకొనకుండా చెప్పుడు మాటలేని పాడైపోతుంటే ప్రభు ఆ పట్టణం గురించి అంటాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెస్తైజా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు ఇంకో పట్టణంలో చేయబడిన వాళ్ళు పూర్వమే గోనె పట్ట వేసుకుని మారు మనసు పొందుదురు. మందిరానికి వస్తున్నాం, మారు మనసు ఉండటం లేదు. ఏముండట్లే? మారు మనసు ఉండాలి, మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. అలాగే చివరిగా క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే లోకానికి పాపానికి బానిసలై దేవుణ్ణి మరలా సిలువ వేస్తున్నారు, యేసయ్యని. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యం. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలు పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేస్తున్నారు, బాబాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. ఈ లెక్కలో ఉన్నావా? దేవుని ఆవేదన మరలా వెక్కిరి చేష్టల వల్ల, పాపపు చేష్టల వల్ల. ఆనాడు యూదులు ఒకసారి వదిలేరు, కానీ క్రైస్తవులు చేసే పాపము, అవివేక పనులు ప్రతిరోజు ఆయనకు సిలువ వేస్తున్నారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 17 వాక్యాలు మనం చూస్తే, అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 17 వాక్యాలు మనం చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చని ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయదలచి ఉన్నాను, ఉద్దేశం కలిగి ఉన్నాను. హల్లెలూయా. ఎలా లేరట? చల్లగానైనా లేరు, పూర్తిగా యేసయ్యలో అన్న లేరు, అటు లోకంలోనైనా లేరు. అటు ఇటు కాకుండా 2 పడవల మీద పాదాలేసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. నులివెచ్చని బ్రతుకు. హల్లెలూయా. అందుకని దేవుడు ఆవేదన చెందుతూ, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని యొక్క జీవితం కలిగి ఉన్నావు. అందుకనే నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయవలసి వచ్చింది. త్రోసివేశాడు, నెట్టివేశాడు, నెట్టివేయబడుతున్నాం. ఎందుకంటే మనకు అవసరమా? చెప్పుడు మాటలు విని చెడిపోతే మన జీవితాలే నాశనం అయిపోతాయి. అపవాది వాడు చెడిపోయాడు, దేవుని సృష్టి అయిన మానవుల మీద పడి వారిని శోధిస్తూ వారిని చెడగొట్టి దేవునికి దూరం చేయాలని వాడు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదునని, వానికి సమయం కొంచెమే ఉందని గర్జించు సింహము వలె మారువేషం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇల్లు తిరుగుతూ ఉన్నాడు, ఇల్లు తిరుగుతున్నాడు. ఎవరిని మింగుదామా, ఎవరిని మింగుదామా. అవకాశం ఇచ్చామనుకో, అవ్వలాగా నీ పని అయిపోద్ది. వాడి మాటలు కఠోరంగా ఉండవు, తీపిగా ఉంటాయి, మధురంగా ఉంటాయి, సులభంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. హల్లెలూయా. అపవాది ఎప్పుడు బెదిరించడు, పనికిరాని దాన్ని కూడా నీ కళ్ళ ముందల అందంగా మెరిపిస్తాడు, తీయని మాటలు మాట్లాడతాడు. హల్లెలూయా. ఏం మాట్లాట? తీయని మాటలు మాట్లాడి నిన్ను సులువుగా పాపంలోనికి నెట్టివేస్తాడు. హల్లెలూయా.
సులువుగా నెట్టివేస్తాడు. జాగ్రత్త. అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట వినిన ఎడల ఎంత మేలు. 81:8 చదువుదాం మరలా చివరిగా కీర్తనలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాటలు వినిన ఎడల ఎంత మేలు. ఆశీర్వాదమేగా, ఆనందమేగా, ఆరోగ్యమేగా, సంతోషమేగా, సమాధానమే కదా, నిత్య దీవెనే కదా, పరలోకమే కదా మనకి. దేవుని మాట, మంచి మాట వింటే దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్తామండి. హల్లెలూయా. ఇంత మనం భక్తి చేసేది దేనికంటారు మీకు తెలుసా? దేవుని రాజ్యానికి పోవాలనేగా. ఇంత కష్టపడి పోకపోతే ఏంటంటున్నారు మరి? ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఎందుకండి మనకు ఆ పరిస్థితి? ఇంత గొప్పగా యేసయ్య బిడ్డనని చెప్పుకుంటూ తిరిగి ఆఖరికి ఇంటి వెనకాల చచ్చిపోతే దిక్కు దివానం లేకుండా ఎందుకంటాను? ఆయన మాట వింటే మనకు మేలు. ఆయన మాట వింటే రాత్రి మనకి దీవెనకరం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈరోజు ప్రభు నీ విషయమై బాధపడుతున్నాడేమో, నిన్ను ఏర్పరచుకున్నందుకు హృదయంలో నొచ్చుకునేటట్లు మన ప్రవర్తన ఉందేమో, మన మాట తీరుందేమో, మన చూపుల తీరుందేమో, మన ఆలోచనల తీరుందేమో, మన ప్రవర్తన తీరుందేమో. మార్చుకుందాం ఈరోజు. బిలాము వలె బహుమానాలకు మనము పరుగులు తీస్తున్నామేమో, నశించిపోయే దాని కొరకు ఎదురు చూస్తున్నామేమో. ఈరోజు మారు మనసు పొందుదాం. ఈరోజు పశ్చాత్తాపడదాం. ఈరోజు దేవుని కృపలో ఎదిగించబడదాం. ప్రభు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదిగో కయ్యూరు నడిచిన మార్గంలో ఉన్నావేమో, భ్రమపడుతున్నావేమో, నేను దేవుని మార్గంలో ఉన్నానని చెప్పుకుంటూ కయ్యూరు నడిచిన మార్గంలో నడుస్తున్నావేమో. ఈరోజు ఆ స్థితి వద్దు. బయటికి రా. యేసునామములో, యేసునామములో ఆయన సంతోష పెట్టేదానిగా ఉంటానని తీర్మానం చేసుకో. ఒక పవిత్ర ప్రవర్తన కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. ఆయన కృపతో బలపరచబడు. ఆయన సన్నిధిలో నిత్య జీవన పొందడానికి అర్హురాలుగా ఉండు, అర్హుడిగా ఉండు. ఈరోజు నీ బలహీనతలు ఏంటో దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టు. ఈరోజు నువ్వులివెచ్చని బ్రతుకు నీకొద్దు సోదరి సోదరుడా. చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే నీకు మేలు, దీవెన. ఈరోజు ప్రభు సన్నిధిలో నుంచి నువ్వు త్రోసివేయబడ్డానికి, గెంటి వేయబడడానికి, నెట్టివేయబడడానికి వీల్లేదు. ప్రభు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు. ఆ ప్రాణ త్యాగాన్ని నువ్వు మర్చిపోతున్నావు. సులువుగా అలుసుగా తీసుకుంటున్నాను. జాగ్రత్త. యవనస్తుడా, యవనరాలా, ఈ మైకు శబ్దం ద్వారా వాక్యం వింటున్న యవన బిడ్డలారా, కానీ పెంచిన మీ తల్లిదండ్రుల మాటలు కాదని ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు పరిచయస్తుడైతే వాడి మాటలు నమ్మి తల్లిదండ్రులకు దుఃఖం కలగజేస్తున్న వారలారా, మీ బుద్ధి మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి. అలా వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకున్నటువంటి యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు మీ తల్లిదండ్రుల మాట వింటే మీకు మేలు. మీ తల్లిదండ్రుల మాట వింటే మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. దేవుని బిడ్డ, ఈరోజు మార్పు చెందు.